వారి తెలంగాణ నుంచి కేంద్ర మన న్యాయవిభాగం చైర్మన్ కాబట్టి వారిని మనం గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి మనందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి రాజ్యసభకు పంపించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రాంతంలో ఎన్నిక కాబట్టి అభిషేక్ సింగ్ గారు కేంద్రంలో నాయకత్వం వహించడం అనేటువంటిది మరి అశోక్ గౌడ్ గారు దాన్ని చాలా స్వాగతించారు. ఎందుకంటే మరి వారికి రిప్రజెంటేషన్ మా ద్వారా లభించడం అనేది న్యాయ విభాగం యొక్క మాకు ఔన్నత్యం ఉంటుందని చెప్పి వారు భావించిళ్ళు. మరి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారిని మరి రాజ్యసభ పంపడం జరిగింది. ముఖ్యంగా నేను చాలా ఈ విషయంలో అనేక మంది రాజ్యాంగ నిపుణులు సుప్రీంకోర్టులో హైకోర్టులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది దేశంలో న్యాయవాదులు ఈరోజు ఒక ముఖ్యంగా చూసినట్టయితే మరి ఓటర్ విషయంలో మరి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం కావచ్చు, మన న్యాయయోగం పోరాటం చేస్తున్న మీ అందరికీ తెలుసు. రాజ్యాంగంలో కల్పించిన అనేక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ మరి ఆర్డినెన్స్ ద్వారా దొడ్డి ద్వారా సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత న్యాయవాదులకు ఉంది. కాబట్టి ఈ న్యాయ విభాగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదులు అందరి తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. ఎత్తు కార్డుతో పాటు ఇంకా మరి మనకు ఏదైతే లీగల్ అంటే మన బార్ కౌన్సిల్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ను ఎక్కువ పాపం ఒక న్యాయవాది చనిపోతే మినిమం ఒక 20 లక్షల రూపాయలు వచ్చే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ లీగల్ న్యాయ విభాగం తీర్మానం చేసి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఒప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మనందరం 100 రూపాయల అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈరోజు 250 రూపాయలు పేమెంట్ చేస్తున్నాం. మరి పేమెంట్ చేసినప్పుడు మరి మామూలు వ్యక్తులు చనిపోతేనే వాళ్ళ యొక్క భార్య పిల్లలు మరి గౌరవం వాళ్ళకు ఆర్థికమైనటువంటి వారు మరి ఒక న్యాయవాద వృత్తిలో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి చనిపోతే వారి భార్య పిల్లలను ఆనర్ అంటే వాళ్ళకు ఆర్థికంగా చేద్దామంటే మినిమం సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చి మరి రాష్ట్ర సదస్సును ఒక త్వరలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని అభిషేక్ సింగ్ గారు గారిని మన ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను అశోక్ గౌడ్ గారికి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆర్థికంగా చాలా మంది వెనుకబడి ఉన్నట్టు మాటను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది న్యాయవాదులు సామాజిక గౌరవం ఉండొచ్చు, కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను అడ్వకేట్ విజ్ఞప్తి చేసేదంటే బార్ కౌన్సిల్ ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత తప్పనిసరి ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది. మరి ఏదో మనం ఎన్రోల్ ఇంటిగా కూర్చుంటే చేశారు తెలంగాణ సాధన సాధ్యమైంది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కేంద్రం కానీ ఏ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసినట్టయితే వాటిని అరికట్టేటువంటి శక్తి న్యాయవాదులకు ఉంటుంది. మరి ఈ మన న్యాయవాదం మీద ఉంటుంది. ఎందుకంటే న్యాయవాదులు ఎలాంటి వాళ్ళంటే ఒకవేళ ఒక నిప్పును రగిలిస్తే దాన్ని ప్రజ్వలించడానికి చేతులు అడ్డుపెట్టి ఆ యొక్క నిప్పును ఆ మంటను అది ఆరిపోకుండా కాపాడే చేతులు ఇట్లా పక్క పెట్టినటువంటి వ్యక్తులు న్యాయవాదులు. ఏమైతుంది పార్టీలో పని చేయని వాళ్ళకి ఈరోజు టీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, ప్రతి దాంట్లో వాళ్ళకే వస్తున్నాయి. మరి 10 years నుంచి 15 years నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఈరోజు గుర్తింపు లేదు సార్. కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటే మీ ద్వారా న్యాయశాఖ మంత్రికి కలిసి ఎక్కడైతే టీపీసీసీ నుంచి మీరు కూడా రికమెండ్ చేయండి సార్. ఒక 5 పేర్లు ఇస్తారా, 10 మంది పేర్లు ఇస్తారా, ప్రతి బార్ స్టేషన్ నుంచి ఒక 5 పేర్లు ఇవ్వండి పనిచేసే వాళ్ళకి. దానికి ఎవరికి ఇచ్చినా ప్రాబ్లం లేదు సార్. కానీ పని చేయడానికి అసలు ఇంతవరకు పార్టీ కండో కప్పని వాళ్ళకు కూడా ఈరోజు జీపీలు వస్తున్నాయి, మరి పీపీలు వస్తున్నాయి సార్. ఈరోజు అదే మనం మీ చేతిలో ఇంకా మీ రికమెండేషన్ కూడా ఉంటే ఇంకా ఈరోజు ఇంతమంది కదా సార్, ఇంకా చాలా మంది అడ్వకేట్స్ కూడా ముందుకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ద్వారా మా విన్నపం ఏంటంటే ఇక ముందన్న
ఇలా 1.5 year అయిపోయింది. రాబోయే కాలంలో మీ ద్వారా మరి న్యాయశాఖ మంత్రి గారికి కావచ్చు, లేకుంటే సీఎం గారికి విన్నవించి టీపీసీ లీగల్ సెల్ నుంచి మీరు కూడా ఒక లిస్టు పంపించండి సార్. ఎక్కడైతే బార్ అసోసియేషన్ ఉన్నాయో అక్కడి నుంచి ఒక సీనియర్ ఒక 5 members ఏదైతే పోస్ట్ ఉన్నో దానికి అర్హులు ఎవరు ఉన్నారో మీరు గుర్తించండి. సేమ్ యాజ్ అక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళ బెనిఫిట్ జరుగుతాయి. ఇంకా ముందు ముందు కూడా పార్టీ కూడా అభివృద్ధిలోకి వస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. చాలా మంది మిత్రులు ఎంతమంది అంటే నేను 100 మంది ఇస్తాను చెప్పి మొత్తం అని చెప్పిన ఢిల్లీకి ఎన్నోసార్లు అడిగిండు స్విగ్గీ 100 మంది వస్తారంటే 100 మంది వస్తామని చెప్పిన. కానీ చూస్తే 250 మంది న్యాయవాదులు ఢిల్లీకి వచ్చారు ఈ తెలంగాణ నుంచి. చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా మంది నాకు ఎంత ఫోర్స్ ఇంకా లాస్ట్ కూడా మేము వస్తాం అంటే నేనంత అక్కడ ఢిల్లీలో మనం హైదరాబాద్ అంటే నాకు అప్పుడు ఏం చేస్తాం ఏదైనా చేస్తాం అది ఇబ్బంది మీకైతే నాకు ఇబ్బంది అయినట్టు కాబట్టి చాలా మంది నేను అన్నా మీరు నాకంటే ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ చాలా కష్టం ఇబ్బంది అవుతుందంటే కూడా 250 మంది న్యాయవాదులు ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు రాహుల్ గాంధీ గారి స్పీచ్ మీరు వినకపోతే ఒకసారి వినండి. అంటే వారిలో ఎంత పట్టుదల ఒక ఇష్యూ మీద ఎక్కడి వరకు పోతాడని ఎంత డెప్త్గా పోతాడు. ఇది ఇష్యూ మీరు తీసుకోండి. నార్మల్ లా సబ్జెక్ట్ కాదు, ఎకానమీ గురించి కానీ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడిన ప్రతి వక్త అసలు మనం లీగల్ సెల్ మీటింగ్ అంటే జనరల్గా వేరే రకం ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం నాలెడ్జబుల్ ప్రతి ఒక్క వక్త కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎట్లా దాడి జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఇవాళ 50 సంవత్సరాల కింద అంటే మేము మీ అందరికంటే ఒక పెద్దలకు కాబట్టి తెలుసు మాకు ఏ పరిస్థితి ఉండే ఈ దేశంలో పర్టికులర్లీ మేమంతా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్. మా ఫాదర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లేకుండే అంటే స్వతంత్రం వచ్చే వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ తీసుకుంటుండే. ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందరికీ విద్య ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అయినప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు అయినప్పటికీ కూడా ఈరోజు మనం నిలబడ్డామంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళ పెద్దలు దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతైతే బడ్జెట్ లేనప్పటికీ కూడా చిన్నగా స్కూల్ ఎట్లుంటే మనకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే ఈరోజు ఏదో రోరు, ఎందుకంటే ఆ రోజులో మన అవసరం మనకు. కాబట్టి సోదరులారా మనం గతాన్ని మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈరోజు మనకు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, లేకపోతే మల్టీప్లెక్స్ రోడ్ అంటే ఎన్నో డెవలప్మెంట్ వచ్చినాయి. ఇలా మల్టీమీడియాలో కూడా చూస్తున్నారు ఎంత స్కూల్ పిల్లలకు కూడా అంత కంప్యూటరైజ్ ఎడ్యుకేషన్ అయింది ఇవన్నీ. కాబట్టి అవన్నీ గొప్పలు కాకుండా మన కొత్త పిల్లలు యూత్. నాకు ఇంకో సంతోషం ఏంటంటే చాలా యూత్ అడ్వకేట్స్ అంటే పాపం వాళ్ళకు రియల్ కూడా అవసరం లేదు, పాలిటిక్స్ లేకపోతే పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తారు. అయినప్పటికీ కూడా ఒక అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే కాదు, నేను రాష్ట్రంలో దాదాపు 25 జిల్లాలు దగ్గర ఇంకొక 10 జిల్లాలు తిరిగేస్తున్నది, ఇంకా 8 జిల్లాలు తిరిగేస్తున్నది. 25 జిల్లాల్లో కూడా చూసినా యువల వాళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళు దానివల్ల నేను 2 రీజన్స్ చెప్తాను. ఒకటి, మనం సోషల్ సెగ్మెంట్, మనం ఎప్పుడైతే అడ్వకేట్గా 10 మందికి పరిచయం కావాలంటే ఇది ఒక వేదిక, ఒక ఆర్గనైజేషన్, ఒక సిద్ధాంతం. వేరే పార్టీలకు ఉన్నట్టు మనకేం లిమిటేషన్స్ లేవు. మనది అందరిది పార్టీ, అందరూ మన పార్టీ కావచ్చు, మనం అందరితో కలిసిపోవచ్చు, మనకేం లిమిటేషన్స్ లేవు. ఈ కాంగ్రెస్ పార్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మతంతో కానీ కులంతో కానీ సంబంధం లేకుండా ప్రతి న్యాయవాదికి ఒక పాత్ర తీసుకోవచ్చు. మనం దీనిలో ఒక సభ్యుడిగానే కాదు, అవసరమైతే లీడర్గా కానీ దీన్ని పట్టుకొని మనం ఎదగచ్చు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా నేను ఇంకా ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మన అడ్వకేట్ చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్పల్లి తీసుకుందాం, మెట్పల్లికి వెళ్ళి ఒక 30 మంది అడ్వకేట్ ఉంటుంది, చాలా గొప్ప విషయం. ఆ 30 మంది మనకు రేపు పొద్దున ఆ కోర్టులో కలిసి తిరుగుతుంటే ఏ జడ్జి కావచ్చు, ఏ వ్యవస్థ కావచ్చు, ఏంటంటే ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కొడుతుంది. ఆ 30 మందిలో ప్రతి సబ్జెక్ట్ కూడా 30 మందే కాదు, ఇంకా 30 మంది ఉంటుంది అక్కడ. నేను అడిగిందంటే మనం అంతా కలిసి ఒక యూనిట్గా ఇష్యూస్ మనం అడ్వకేట్లకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే కాంపిటీషన్ ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా అది డిఫరెంట్. కానీ ఒక ఆర్గనైజేషన్ పరంగా మనమంతా ప్రతి కోర్టులో దాని ఎగ్జాంపుల్ పెద్దలు చెప్పినగా అన్ని కోర్టుల సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి ఇదంతా వచ్చిన మిత్రులంతా కూడా నేను యొక్క కేంద్రంగా సూచన ఏంటంటే మేము హైకోర్టులో ఉన్నాం. యాక్చువల్లీ నేను 2011లో ఫస్ట్ టైం 2009 షిఫ్ట్ అయినా 11లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ ఉద్యోగం చాలా పెద్ద ఎత్తున ఉండేది. పోటీ చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం నేను వేరే కాబట్టి నాకు 1 ఇయర్లోనే ప్రజెంట్గా ఎన్నుకున్నాను. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక మన మంచిదనం అనుకోవచ్చు, లేకపోతే మనం ఒక కలుపుకోగలం, మనం కలుపుకోవాలి. మనం అడ్వకేట్లో ఏంటంటే మనం అందరూ కలుపుకొని మనకి కొంచెం పైసలు ఇస్తారు, రైతులకు కొంచెం పైసలు లేవు. ఇంకోటి అవకాశాల గురించి కూడా చెప్తున్నాను. నేను అనుకోకుండా 2009లో ఫస్ట్ ఏజీపీగా పోయిన హైకోర్టులో, కానీ సడన్గా లక్ వచ్చింది ఏంటి, సొసైటీ తెలవైంది ప్రెసిడెంట్ అయినా. సరే నాకు దేవుడు అందించు
పోటీలోనే నాకు జడ్జి ప్యానల్లో పేరు కూడా పోయింది. అక్కడ తప్పదంగా ఢిల్లీలో కొన్ని కారణాల వల్ల అక్కడే అయిపోయింది లిస్ట్. కానీ అది అన్నట్టు జడ్జి అయితే ఇప్పుడు రిటైర్మెంట్ కూడా పోటీ. కాబట్టి ఇది కూడా మనం మంచిగా ఇది జరిగితే మనం మంచిగా అన్నట్టు అందరికీ అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరు రావు. ఆ సోదరుడు మా వ్యక్తుల మిత్రుడు ఏదైతే చెప్పాడో నాకు తెలుసు ఆ విషయాలు. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థలో ఎట్లుంటుందంటే మీ అందరికీ తెలుసు, ఒక ప్యానల్ ప్రిపేర్ అయింది. ప్యానల్లో చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా కరీంనగర్లో మేము చాలా ట్రై చేసినాం. ఒక 2-3 ప్యానల్లో ఒక జడ్జెస్ రిజెంట్గా మనలో పేరు పంపలేదు. ఎందుకంటే పాత వాళ్ళు ఏం చేసిందంటే ఈయన పేరు పోతే ఎట్లా నేను తెచ్చుకుంటారని ఆయన పేరు పోకుండా ప్రయత్నం చేశారు. ఆ ఎన్నిసార్లు 2 సార్లు రిటర్న్ చేసినా కానీ సేమ్ పేరు రికమెండ్ చేశారు. అప్పుడు మనం ఏం చేయకుండా పోతున్నాం. కాబట్టి సోదరులాగా మీ అందరికీ ఏంటంటే మీరు యూనిట్గా ఉంటే ప్రతి కోర్టులో జడ్జెస్ కూడా భయపడతారు. మీరు చెప్పిన పేరు పంపేటట్టు మీరు ప్రయత్నం చేసుకోవాలి ఫస్ట్ సంగతి. రెండోది, మీరు పంపినాక మీరు ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసుకొని నా దృష్టికి అంటే మీ జిల్లా చైర్మన్ దృష్టికి తీసుకొస్తే ఆయన నాకు డెఫినెట్గా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడి నేను ఖచ్చితంగా ఆ వారిని నియమానికి వెళ్ళి చూస్తాను. మొన్న ఆ సోదరమని కూడా చాలా కష్టపడ్డప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల రాలేదు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా నేను తర్వాత కూడా చాలా గట్టిగా చెప్పాను, అక్కడ ఎమ్మెల్యేలు కూడా చెప్పాను. ఎందుకంటే మీరు ఈరోజు కొత్తగా పార్టీ అవసరం కోసం రాష్ట్రం వచ్చినా కానీ పాత వాళ్ళని కలుపుకొని పోతేనే మీరు బాగుపడతారు. లేకపోతే మాత్రం మళ్ళీ ఏంటంటే ఒక డివిజన్ అట్లే ఉంటుంది. పాత వాళ్ళ మీద కలిసినప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా వేస్ట్ అయిపోతారు. కాబట్టి అటుగానే ఇది కాదు అనే ఒక విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త అడ్వకేట్లకు వర్తిస్తలేదు. కొత్త అడ్వకేట్లకు రావాలా, తర్వాత దాన్ని 5 లక్షలు పెంచుకొని మనం ఫస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నది. కానీ ఇంట్లో డబ్బులు లేకుంటుంది. ఆ డబ్బులన్నీ కాళేశ్వరంలో కడగలిసిపోయి మొత్తం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ తోటే పోతున్నాయి. ఏదైనప్పుడు కూడా తీసుకోవడానికి ముందు నేను చాలా ప్రయత్నం చేస్తున్నా గట్టిగా. దానికంటే ముందు ఇంకొక శుభవార్త ఏంటంటే షార్ట్లీ మీ అందరికీ నోటీస్ అపాయింట్మెంట్ కోసం బాగా ప్రయత్నం చేశాం. నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా కూడా కొంతమంది అడ్వకేట్ నోటీస్ ద్వారా కూడా అప్లై చేసుకొని నోటరీ అపాయింట్మెంట్ అయితే కూడా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తుంది, సోర్స్ ఉంటుంది. కాబట్టి అడ్వకేట్లకు అదొకటి త్వరలో జరగబోతుంది. తర్వాత పార్టీ గురించి మేము అందరం డిస్కస్ చేశాం. లా సెక్రటరీ అంతే